అందరికీ నమస్కారం. మన కథనవేశీ ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. 1897 డిసెంబర్ నెల. దక్షిణాఫ్రికాలోని డర్బన్ ఓడరేవు. 2 ఓడలు తీరానికి చాలా దూరంలో నిలిచిపోయున్నాయి. వాటిమీద పసుపు రంగు జెండాలెగురుతున్నాయి. చూట్టానికి ఏదో ఆరోగ్య తనిఖీలా ఉంది. అవును, కాని అది కేవలం తనిఖీ కాదు. తెర వెనుక ఒక పెద్ద సంఘర్షణ మొదలవుతోంది. అసలు కథ ఏంటి? ఆ ఓడల్ను ఎందుకు ఆపారు? అధికారికంగా చెప్పిన కారణమేంటంటే ఆ ఓడలు ప్లేగ్ వ్యాధి ఉన్న బొంబాయి నుండి వచ్చాయని. ఓ సరే, కాబట్టి ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచాలి. అవును, 5 రోజుల పాటు. కాని అసలు ఉద్దేశం అది కాదు. కాదా? మరింకేంటి? డర్బన్లోనే శ్వేతజాతీయులు ఆ ఓడల్లోని భారతీయులను అస్సలు దేశంలోకి అడుగుపెట్టనివ్వకూడదని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అంటే ప్రయాణికులను భయపెట్టి వెనక్కి పంపే ప్రయత్నమన్నమాట. ఖచ్చితంగా. అందుకే కదా దీన్ని ఒక అసమాన యుద్ధం అనిపిస్తారు. ఒకవైపు అధికారం, ఆయుధాలు ఉన్న గుంపు, మరోవైపు సామాన్య ప్రయాణికులు. సరిగ్గా చెప్పారు. ఇంత పెద్ద గొడవకు కారణం కేవలం ఆ ప్రయాణికులేనా, లేక వాళ్ల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? వాళ్ల అసలు లక్ష్యం ఆ ఓడలోని వందలాది ప్రయాణికులు కాదు, ఒక్క వ్యక్తి మాత్రమే. ఒక్క వ్యక్తా? ఎవరు? మోహన్ దాస్ గాంధీ. ఓ, గాంధీగారా? ఆయన మీద ఎందుకంత కోపం? ఆయన మీద 2 ప్రధానమైన ఆరోపణలు చేశారు. మొదటిది, గాంధీగారు భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడి నాటల్లోని శ్వేతజాతీయుల గురించి చాలా చెడుగా ప్రచారం చేశారని. మరి రెండో ఆరోపణ? అది ఇంకా తీవ్రమైనదా? అవును, నాటల్ను భారతీయులతో నింపేయాలనే ఉద్దేశంతో గాంధీగారే కావాలని ఈ 2 ఓడల నిండా జనాలను తీసుకువచ్చారని ప్రచారం చేశారు. కాని అందులో నిజం లేదు కదా? ఏమాత్రం లేదు. నిజానికి గాంధీగారికి ఆ ప్రయాణికుల్లో చాలామంది ఎవరో కూడా తెలియదు. అయినా సరే, తన వల్లే ఇంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన చాలా బాధపడి ఉంటారు. అవును, ఆ బాధ్యతను ఆయన ఫీలయ్యారు. పాపం, ఆ ఓడలోనే దాదాపు 23 రోజులు బందీలుగా ఉండిపోవాల్సొచ్చింది. ఆ ఒత్తిడి, ఆ భయం ఊహించుకుంటేనే. ఖచ్చితంగా. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. క్రిస్మస్ రోజున ఓడ కెప్టెన్ ఒక విందు ఏర్పాటు చేశారు. విందా? ఆ సమయంలోనా? అవును. ఆ విందులో గాంధీగారు పాశ్చాత్య నాగరికత గురించి మాట్లాడారు. అది కేవలం భౌతిక బలం, హింస మీద ఆధారపడి ఉందని, కాని తూర్పు దేశాల నాగరికత ఆత్మబలం మీద నిలబడిందని వివరించారు. ఆ మాటలు విన్న కెప్టెన్కు ఒక సందేహం వచ్చి ఉంటుంది. అవును, ఆయన ఒక సూటి ప్రశ్న అడిగారు. ఏమని? ఒకవేళ ఒడ్డునున్న శ్వేతజాతీయులు తమ బెదిరింపులను నిజం చేసి మీపై దాడి చేస్తే అప్పుడు మీ ఈ అహింస, ఆత్మబలం అనే సూత్రాలను ఎలా పాటిస్తారు అని. ఇది సిద్ధాంతానికి అసలైన పరీక్ష లాంటిది కదా? నిజంగానే. దానికి గాంధీగారు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది. ఏం చెప్పారు? ఆయన అన్నారు, వారిని క్షమించగల ధైర్యాన్ని దేవుడు నాకిస్తాడని ఆశిస్తున్నాను. వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోను. చర్యలు తీసుకోరా? ఎందుకు? ఎందుకంటే వారిపై నాకు కోపం లేదు. వారి అజ్ఞానాన్ని, సంకుచితత్వాన్ని చూస్తే జాలివేస్తుంది అనన్నారు. అద్భుతం. అంటే ప్రాణాలకే ముప్పున్న ఆ క్షణంలో కూడా ఆయనలో కోపం లేదు, జాలి మాత్రమే ఉంది. అవును, ఆ మాటలు రాబోయే సత్యాగ్రహ ఉద్యమానికి బీజం లాంటివి. క్షమించడం అనేది బలహీనత కాదు, అదొక శక్తి అని చెప్పడమేనా దీని ఉద్దేశం? ఖచ్చితంగా. ఆ సూత్రానికి పునాది ఆ రోజు ఆ ఓడలో పడింది. చివరికేమైంది? 23 రోజుల నిరీక్షణ తర్వాత వాళ్ల ధైర్యం ఫలించిందా? ఫలించింది. ప్రాణాలకు తెగించైనా సరే నేటల్లో అడుగుపెడతామని గాంధీగారు, ప్రయాణికులు స్పష్టం చేశారు. ఆ సంకల్పం ముందు ప్రభుత్వం తలొగ్గిందా? తప్పలేదు. ఓడలను ఓడరేవులోకి అనుమతించారు. ప్రయాణికులు తీరానికి చేరుకున్నారు. అంటే ఆ రోజు ఆ తుఫాను ఆగింది, కాని ఒక పెద్ద పోరాటానికి దారి చూపింది. అవును, అది ఆరంభం మాత్రమే. ఒక వ్యవస్థ తన అధికారాన్ని పక్షపాతంగా ఉపయోగించినప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఆయుధం పట్టకుండా కేవలం తన నైతిక బలంతో ఎలా ఎదుర్కోగలడో ఆ సంఘటన నిరూపించింది. అసలు అంత ఒత్తిడిలో అంత స్పష్టతను నిలుపుకోవడానికి ఎలాంటి మానసిక స్థైర్యం కావాలి? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి, తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మాకోసం చాలా విలువైనవి.
తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.